హాయ్ అండి. దీనికి ముందు పెట్టిన వీడియో చూస్తే ఈ వీడియో గురించి అయితే మీకు అర్థమైపోతుంది. ఇంట్లో అయితే పూజ గదంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్తున్నానని చెప్పాను కదండి. ఇంకా గుడికి వెళ్ళేసరికి అక్కడ భజన అయితే ఇంకా జరుగుతుందన్నమాట. పూజ స్టార్ట్ అవ్వలేదు. సామూహికంగా లక్ష్మి కుంకుమ పూజలు జరుగుతున్నాయి అన్నమాట అండి. అక్కడే మనకి అన్ని సామాన్లు ఇస్తారు. దేవుడి చిత్రపటము వాళ్ళే ఇస్తారనమాట. ఇక మనం దీపెంతలు తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా ఏదైనా మర్చిపోయినా కూడా, ఏదైనా సమయం అనేది లేకపోయినా కూడా కమిటీ వాళ్ళే అన్నీ ఏర్పాటు చేస్తారనమాట. మనము సమయాన్ని ఏర్పాటు చేసుకొని భక్తితో అమ్మవారిని పూజించుకోవటమే భక్తి శ్రద్ధలతో మాకు కావాలన్నమాట అండి. సో ఇంకైతే నేనైతే ఇలా పూజ సామాన్ అయితే దీపెంతలు తీసుకొని వెళ్ళాను. ఇంకా పసుపు గౌరమ్మని చేశాను, కొంచెం పసుపు కుంకుతో ముగ్గు వేశాను. ఇంకా అలాగే అమ్మవారికి అయితే ఇలా దూదితో అయితే వస్త్రాన్ని అయితే చేసి వేశాను అనమాట అండి చక్కగా. ఇంకా ఫోటో పైన అయితే పువ్వు ఎక్కువ నిలబడట్లేదు అనమాట అండి. ఇంకా గుళ్ళో పువ్వులు అమ్మతే తీసుకుందాం అనుకుని వెళ్ళాం, కానీ అక్కడ మాలలు అనే పూలైనా రాలేదన్నమాట. ఇంకా సో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము చక్కగా. పంతులు గారు అందరి చేత సామూహికంగా కుంకుమార్చన చేయించారు. మనము పంతులు అష్టోత్తరాలు చదువుతూ ఉంటే మనం అష్టోత్తరాలు పలకనికి వచ్చిన వాళ్ళైతే పలకొచ్చు, లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారి పైన పువ్వులు, కుంకుమ, అక్షింతలు ఇలా వేస్తూ ఉండండి అని చెప్పారనమాట అండి. చక్కగా కుంకుమార్చన అయితే అయిపోయిందనమాట. ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టి అమ్మవారికి శనగల ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టాను అనమాట అండి. ఈ విధంగా అయితే నేను ఈరోజు శుక్రవారము మా ఇంటి దగ్గర ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు అయితే ఈ విధంగా జరిగాయి. రేపు హనుమాన్ జయంతి కదండి, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. మీరు ఆమెకి రేపు ఏ చిన్నపాటి పూజ అయినా, అర్చన అయినా, దర్శనమైనా ఆకుమాలతో సమర్పించటం వల్ల చాలా సంతోషించి మనకి ఎటువంటి శనిదేవుని ప్రభావం మనపై పడకుండా చూసుకుంటూ ఉంటారనమాట అండి. ఓం శ్రీ మాత్రే నమః. వీడియోని లైక్ చేయండి.